హలో, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అందరికీ. మొన్న చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్క కబడ్డీ ప్లేయర్ అన్న మంచి వీడియో చేసినావు అన్న, మా బాధలని చెప్పినావు అని చెప్పేసి మెసేజ్ చేసినారు, కాల్స్ చేసినారు. కాకపోతే ఒకటి ఏంటని అంటే, మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ నాన్ కబడ్డీకి సంబంధం లేని వ్యక్తులు కూడా వచ్చినారు కదా, వచ్చి అడ్రస్ చేసినారు. అంటే ఏంటి స్క్రిప్టెడ్ అంతా. వాళ్ళ గురించి నేను పట్టించుకునేది ఏం లేదు. వాళ్ళు అన్నీ ఏది చెప్తే అది పెట్టేసి ఉంటారు. ఇప్పుడు ఉన్న సెక్రటరీ ఉన్నాడు కదా మహేందర్ రెడ్డి, ఆయన ఏది చెప్పి ఉంటే సేమ్ అదే చెప్పి ఉంటాడు. సో వాళ్ళ గురించి నేను పట్టించుకోను, వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పినా కూడా వేస్ట్. సో మెయిన్ టాపిక్ ఏంటంటే, వీరేశన్న గారు చాలా థ్యాంక్స్ అన్న. మొన్న నేను వీడియో చేసిన దానికి మీరు రెస్పాండ్ అయినారు, నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే అడ్రస్ చేసినారు, కానీ నేను మాట్లాడిన చాలా టాపిక్స్ వల్ల మీరు ఒక 1.1% కూడా మీరు దాన్ని అడ్రస్ చేయలేకపోయినారన్న. ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే 2011 స్పోర్ట్స్ కోడ్ అన్న. ఆ స్పోర్ట్స్ కోడ్ గురించి మీరు కనీసం ఒక్కసారైనా, ఆ పిల్లగాడు అన్నిసార్లు మాట్లాడింది కదా, ఒక్కసారైనా దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేసిరన్న. ఎంతసేపు ఆయన చేసిన మంచు గురించి, మీరు చేసిన మంచు గురించి అవే చెప్పుకొచ్చారు. కానీ అరే, నేషనల్ స్పోర్ట్స్ గురించి ఆ పిల్లగాడు ఇంత మంచి టాపిక్ మాట్లాడుతున్నారు. మేజర్ ఆస్పెక్ట్ అదే. 2020 నుంచి 2024 వరకు ఈ సెక్రటరీ అనేట ఆయన చేసినాడు కదా, పెంటాథ్లాన్ మోడర్న్ పెంటాథ్లాన్ అసోసియేషన్కి సెక్రటరీగా చేసినాడు కదా. యాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ 2 టర్మ్స్ చేయొద్దు కదా, ఒకటే టర్మ్ చేయాలి కదా. మరి పాయింట్ ఎందుకు మీకు రిఫ్లెక్ట్ అయితే లేదన్న? ఈ పాయింట్ ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? అంటే చెప్పొద్దని చెప్తున్నారా? సేమ్ స్క్రిప్టేనా? మళ్ళీ ఆయన ఏది చెప్తే అదే చెప్తున్నారా మళ్ళీ మీరు కూడా? ఎందుకన్నా దీన్ని ఎందుకు దాస్తున్నారు చెప్పండి. సరే, శ్రీకాంత్ దీని గురించేనా అన్న? శ్రీకాంత్ సస్పెండ్ చేసినామని చెప్పేసి నాకేమన్నా లెటర్ ఇచ్చారన్నా మీరు? నాకు ఇంటికి షోకాస్ లెటర్ పంపించినారు. దానికి ఎక్స్ప్లెనేషన్గా నేను బై హ్యాండ్ తీసుకుని వచ్చిన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర, విత్ రికార్డింగ్స్ ఉన్నాయి. మన ఇప్పుడున్న సెక్రటరీ, మేజర్ సెక్రటరీ ఏం మాట్లాడడం ప్రతి ఒక్కటి ఉంది. ఆ లెటర్ తీసుకుని దానికి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? నన్ను ట్రయల్స్ ఆడిస్తారు. ఏది మొన్న జరిగిన వేరే రీసెంట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రయల్స్ ఆడిపించారు. మరి సస్పెండ్ చేసిన వ్యక్తికి ట్రయల్స్ ఎట్లా ఆడిపిస్తారన్న మీరు? సో నా గురించి మేడ్చల్ డిస్ట్రిక్ట్ క్యాంప్ కూడా పెట్టాను. ఎక్కడైతే వీళ్ళు విలువాల్సి వస్తుంది కదా, వీళ్ళు ఆల్రెడీ ట్రైన్స్లో బెస్ట్ ఇచ్చింది కదా అని చెప్పేసి డిస్ట్రిక్ట్ క్యాంప్ కూడా నన్ను అవాయిడ్ చేసినామన్నా. నువ్వు అసలు పెట్టలేను అసలు కనీసం. అదే నేను నా వర్క్ లొకేషన్ దగ్గరకు వచ్చి సెక్రటరీని పంపించి ఎట్లా థ్రెటనింగ్ చేసినావు నువ్వు? నాకు ఎంత బాధ అనిపించింది. దాని గురించి ఎన్నిసార్లు అడ్రస్ చేసినాను మీకు, ఎన్నోసార్లు చెప్పినా. నేను ఫోన్ కాల్స్ చేయలేదా? నన్ను ఆ రోజు నువ్వు ఇంటికి వెళ్ళిపోయలేదన్నా? నా గురించి ఇండియాలో ఎక్కడ నేను రూల్ పట్టుకొస్తావా? నువ్వు 30 ఏళ్ళ పిల్లగాడు కబడ్డీ ఆడొద్దా? అంటే సీనియర్ ఆడొద్దా? ఇండియాలో ఎక్కడ ఉందా అన్న? చలో, నువ్వు ఇండియాలో వైస్ ప్రెసిడెంట్ కదా, కనీసం ఇండియాలో ఎక్కడ ఉందా నాకు చెప్పన్నా. నువ్వు ఏ కాల్ తీసుకున్నావు కూడా సెక్రటరీ ఎందుకు కాల్ చేస్తావన్నా? ఏమనంటే నేను ఏదో లోకల్ టోర్నమెంట్ ఆడాలి, ఇదంతా సెటిల్మెంట్ చేసినావు. నువ్వు ఏముంది శ్రీకాంత్, నువ్వు టోర్నమెంట్లు ఆడు, ఏం కాదు నువ్వు టోర్నమెంట్లు ఆడేసి అని చెప్పేసాను. మరి అప్పుడు సస్పెండ్ అయినది గుర్తురాలేదన్నా? ఏ రూల్ ప్రకారం ఉందన్న పర్మనెంట్ సస్పెండ్ చేసేది? నేను అంత పెద్ద తప్పేం చేసినా? క్వశ్చన్ చేస్తే నువ్వు పర్మనెంట్ సస్పెండ్ చేస్తావన్నా? ఎక్కడుందన్నా పర్మనెంట్గా సస్పెండ్ చేయడం? సస్పెండ్ చేసిన లెటర్ ఉందా మీ దగ్గర? కనీసం సస్పెండ్ చేసిన లెటర్ ఉందా? నేను ఎక్స్ప్లెనేషన్ లెటర్ తీసుకుని వస్తే దాన్ని కూడా నువ్వు తీసుకోలే. ఎందుకు? ఇంక ఎక్కడ పేపర్ మీద రాయాల్సి వస్తుందో, వీడి కాపీని తీసుకొని మళ్ళీ ఎక్కడికి పోతావు అని చెప్పేసి నాకు కనీసం నువ్వు పేపర్ మీద కూడా రాయడానికి ఇవ్వలేను. నేను అడిగిన మిమ్మల్ని, మీరు మీ ఇంటి లొకేషన్ నాకు పెట్టినారు. ఆ రోజు ఇంటి లొకేషన్ పెట్టి డిస్టిక్ రేపు పోతుందనంగా మీ ఇంటి దగ్గరకు వస్తే నువ్వు ఏం చెప్పినావు? నువ్వు నాకు శ్రీకాంత్ అది ఎట్లా చేయాలమ్మా, అది నాకు తెలియకుండా అయిపోయింది, నేను సిటీలో లేనమ్మా అని చెప్పేసి సెక్రటరీని పిలిపించినావు. సెక్రటరీని ఏమడిగినావు? నువ్వు 30 ఏళ్ళ పిల్లాడు కబడ్డీ ఆడొద్దా అన్న? సీనియర్ కబడ్డీ ఆడొద్దా? ఈరోజు చెప్తున్నావు, నువ్వు అడ్రస్ చేస్తున్నావు. నేను సస్పెన్షన్ లెటర్ ఇచ్చినా అయినా ఈ పిల్లాడు అదైపోయింది అని చెప్పి చెప్తున్నావు. అసలు ఒక్కదానికైనా పొందను ఉందా అన్న నువ్వు మాట్లాడేదానికి? అంత పెద్ద పదవి హోస్ట్ చేస్తున్నావు నువ్వు. ఒక్కదానికైనా కనీసం ఒక్కదానికైనా నువ్వు అడ్రస్ చేస్తున్నావా? 2011 స్పోర్ట్స్ కోడ్ గురించి మాట్లాడన్నా. 20 నుంచి 24 వరకు ఎట్లా పెంటాథ్లాన్ అసోసియేషన్ కి సెక్రటరీగా చేసినావు దాని గురించి మాట్లాడు. పెన్నుతో అండర్లైన్ చేసుకో, రెడ్ పెన్ తోటి. ఈసారి నువ్వు వీడియో వేస్తే దీని మీద చేయన్నా. దీని మీద చేయకుండా ఇప్పుడు చాలా మంది నాన్ కబడ్డీ వాళ్ళు, అసలు కబడ్డీకి సంబంధం లేని వ్యక్తులు మాట్లాడుతున్నారు కదా. నాకేం బాధలేదు మాట్లాడితే. వాళ్ళు ఏంటంటే అంత స్క్రిప్టెడే, కానీ ఒక్కడైనా దీని గురించి మాట్లాడుతున్నాడా? ఎందుకు డివియేట్ చేస్తున్నారు సబ్జెక్ట్? క్యాస్ట్ మీదకి ఎందుకు డివియేట్ చేస్తున్నారు అన్న? ఇది మాట్లాడన్నా. స్పోర్ట్స్ కోడ్ గురించి మాట్లాడు, స్పోర్ట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడు, దాంట్లో ఉన్న దాని గురించి మాట్లాడన్నా. దీని గురించి వీడియో మళ్ళీ ఇంకొకసారి దీని గురించి అసలు మీడియా ముందుకు కూడా రానన్నా. దీని గురించి అడ్రస్ చేయను, దీని గురించి అడ్రస్ చేసి నువ్వు మాట్లాడు. ఎంతసేపు శ్రీకాంత్ ఏం మాట్లాడినాడు? శ్రీకాంత్ 100 టాపిక్స్ మాట్లాడిండు. 100 టాపిక్స్ మొత్తం డివియేట్ చేసినావు కదా. ఏం చెప్తున్నావు అందరికీ? అచ్చా ఓకే, బయటికి మేము ఇట్లా కనిపించాలి, మళ్ళీ లోపల అంతా ఒకటే మాలి. ఇదే నువ్వు చెప్పేది అంత స్క్రిప్టెడే నాన్న. నువ్వు ఒక కాల్ తీసుకోలేమన్నా నువ్వు కనీసం? నువ్వు ప్రెసిడెంట్, ఒక కాల్ తీసుకోలేవు. నేను ఎన్నోసార్లు నీ ముందుకు వచ్చి చెప్పిన అన్న నువ్వు ప్రెసిడెంట్ అన్నా, నేను గుర్తుయాలన్నా నువ్వు ప్రెసిడెంట్ అని చెప్పేసి. నీకు తెలియదా? ఈ రోజు కూడా నువ్వు ఈసీ మీటింగ్ పెట్టినావు. ఆ ఈసీ మీటింగ్లో ఏమైందన్నా?
ఆయన ఒక లిస్ట్ తీసుకుని వచ్చిండు. ఏం లిస్ట్ తీసుకుని వచ్చిండు? నేషనల్ ఆర్మీ లిస్ట్ అందరినీ తీసుకుని వచ్చిండు. ఏందన్న అదంతా? ఏమైంది వాళ్ళంతా? ఎవడో నాన్ కబడ్డీకి సంబంధం లేని వ్యక్తి కూడా ఈ రోజు ఈసీ మెంబర్ల మీటింగ్ లో మాట్లాడుతున్నాడు నా గురించి. ఆ మాత్రం హోస్టులు లేరా అన్న? ఎవరు వీళ్ళందరూ సెక్రటరీ ఎందుకు అడుగుతలేరు అన్న? మహేందర్ రెడ్డి గురించి ఎందుకు అడుగుతలేరు? స్పోర్ట్స్ కోడ్ గురించి ఎందుకు అడుగుతలేరు? మరి బరాబర్ అడుగురు ఈసీ మెంబర్లు అందరూ మహేందర్ రెడ్డిని. అవునన్నా, పిల్లగాడు అంత గట్టిగా నొక్కి మరీ చెప్తుండగా అన్న స్పోర్ట్స్ కోడ్ గురించి. నువ్వు నిజంగానే పెంటాలో చేసినావు అన్న, మరి ఎందుకు అడుగుతలేరు? నన్నే పిలువురన్నా ఈసీ మీటింగ్ కి. నేను వచ్చి ఈ స్పోర్ట్స్ కోడ్ గురించి మాట్లాడతా. నిజంగానే మహేందర్ రెడ్డి నువ్వు స్పోర్ట్స్ కోడ్ ఉల్లంఘించకపోతే నేను ఈసీ మెంబర్ ప్రతి ఒక్కరు కాళ్ళు పట్టుకొని నేను అక్కడే క్షమాపణ చెప్తాను నీకు. నన్ను ఈరోజు కాంప్రమైజ్కి పిలుస్తున్నావు కదా నువ్వు. నలుగురులో ముగ్గురులో ఎందుకన్నా అంతమంది ముందు కాలు ముక్తా? ప్రతి ఒక్కరిని కాలు ముక్తా నేను. నాకు తప్పైతే దీని గురించి మాట్లాడరు. ఈరోజు దేని గురించి మాట్లాడుతున్నారు కదా, దమ్ముంటే దీని గురించి మాట్లాడరు. 2011 స్పోర్ట్స్ కోడ్ 20 నుంచి 24 వరకు నువ్వు పెంటాత్లంలో చేసినావు. ఇప్పుడు దీని గురించి శ్రీకాంత్కి ఏమొస్తుంది? వాడు ఏదో ఆశిస్తున్నా. డెఫినెట్ గా ఆశిస్తా. నేను ఏం ఆశిస్తా? ఇవాళ ప్రతి ఒక్క ప్లేయర్ నేషనల్ కావాలని ఆశిస్తా. ప్రతి ఒక్క పేద క్రీడాకారులు బట్టలు వేసుకొని కబడ్డీ మ్యాట్ మీద దిగాలని నాకు ఆశ ఉందన్న. అది నాకు కావాలి నాకు. అంతేగాని చెప్పేసి శ్రీకాంత్ గారు ఇప్పుడు సీనియర్ నేషనల్ ఆడాలి, ఇండియాకి ఆడాలని కాదన్నా. నా సొంత ఎజెండా నాకుంది. నాకు క్లబ్ ఉందన్నా. ఇవాళ నా కోసము ఏజ్ లిమిట్ కూడా పట్టుకొచ్చినావు కదా, ఎక్కడ లేని ఇండియాలో లేని ఏజ్ లిమిట్ పట్టుకొచ్చినావు కదా. ఇవాళ అదే మహేందర్ రెడ్డి ఇండియాకి ఎప్పుడు ఆడినా కనుక్కోనా? ఇండియాకి ఎప్పుడు ఆడినా కనుక్కో. మరి 30 సంవత్సరాలు లోపల ఆడినా, 30 సంవత్సరాలు బయట ఆడినా, దాని తర్వాత ఇంటర్ డిస్ట్రిక్ట్లు ఎప్పటి వరకు ఆడిండు, వితౌట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ నేషనల్స్ ఎట్లా ఆడిండు, అవి చెప్పాను మరి నువ్వు నాకు. నువ్వు నీకు మెయిన్ థింగ్ ఏంటంటే క్లబ్కి ఆయన చేయి పట్టుకుని నా చేయి పట్టుకుని మేము ఆడినామన్నా. మరి ఎందుకు ఇవాళ బయటకు వచ్చినానా? నేను ఒక్కనే ఎందుకు బయటకు వచ్చిన ఈరోజు? నన్ను టార్గెట్ చేసి ఇదంతా సృష్టించి స్క్రిప్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి వీడియో చేసి ఎగేస్తుండే. ఈరోజు నేను మాట్లాడిన పాయింట్ ఏంది, నువ్వు చేస్తున్న డీవియేషన్ ఏంది అంటే ఎవరు తెలియదు, ఎవరు చదువుకోలే, అందరు ఏలు ముద్రగాళ్ళు, ఎవరు చదువుకోలే అని చెప్పేసా. ఇదే నాన్న చదువుకున్నానన్నా. చదువుకున్నందుకే ఈరోజు చదువుకున్నందుకే ప్రాబ్లం నాకు. అంటే క్వశ్చన్ చేస్తే ఇలా అందరికి ఫోన్ చేస్తావు, అరే నాకు వీడియో చేయరా, అరే ప్లీజ్ అనే స్టేజ్కి వస్తావా? దీనికా ఈ చిన్న పిల్లలంతా కొట్లానికా ఇదంతా? దీనికా అన్న నువ్వు రా అన్న. నువ్వు బయటకు వచ్చారా శ్రీకాంత్, నిజంగానే ఉల్లంఘించినరా లేదా ఉల్లంఘించలేదురా? దీని గురించి మాట్లాడు. ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడండి. ఇంకొకటి, ప్రతి ఒక్క కబడ్డీ క్రీడాకారునికి ఇది ఒక సువర్ణ అవకాశం. ప్రతి జిల్లాలో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సెక్రటరీలు గవర్నమెంట్ ఉద్యోగాలు పెట్టుకొని సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ బయటికి లాగి మీ హక్కుల కోసం పోరాడురి. ప్రతి ఒక్కరు నేషనల్ ఆడాలి ఈరోజు. ఎందుకు ఆడరండి మీరు? మీకేం తక్కువ? దేనికి ఆడరు? ధైర్యం లేదా? దేనికి ఆడరు మీరంతా? మీకు ఉన్నాయి, మీకు ఎవరు చెప్పక. ఈరోజు ప్లేయర్లు అందరి కోసం నేను బ్లేమ్ తీసుకుంటున్నా. శ్రీకాంత్ అనే వ్యక్తి బ్లేమ్ తీసుకుంటాడు. ఈరోజు ముందున్నా మీ అందరికి ఎవరికి ఏం కాదు, నేను బ్లేమ్ తీసుకుంటున్నా. మీ గురించి మీరు అందరు ప్రశ్నించాలి. ఏ రోజైతే ప్రశ్నిస్తారో ఆ రోజే రిజల్ట్స్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మీకేం తక్కువ అండి? మీరు మెడల్స్ కొట్టలేరా? ప్రతి ఒక్క ప్లేయర్ నాకు ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ప్లేయర్ నా అన్నదమ్ముళ్ళే. ఇలా ప్రతి ఒక్క ప్లేయర్ ఎంతో కష్టపడి వస్తున్నారండి. ఇలా ఏ ప్లేయర్ పేరు నేను తీసుకోలేను. ఇవాళ నేను నవశక్తి కారణండి. అందరు అన్నదమ్ములే. దాంట్లో అందరు ప్రతి ఒక్కరిని అన్నదమ్ములే. అందరూ ఆడినారు, కానీ వాళ్ళు కష్టపడి ఆడినారు. కానీ ఇదే సౌలభ్యం, ఇదే ప్రతి ఒక్క క్లబ్కి. ఇప్పుడు మీ క్లబ్లో ఎట్లయితే జరుగుతుందో ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క నేషనల్, అది ఏ క్లబ్కి ఎందుకు వర్తించదండి? మరి గుండె మీద చేసుకొని చెప్పండి. ప్రతి క్లబ్కి వర్తించాలి కదా అదంతా. దీని గురించి ఎందుకు మాట్లాడట్లే మీరు? ఇది మాట్లాడండి. నీకు నాకు మధ్య నీళ్ళు ఎవరదు. 2011 స్పోర్ట్స్ కోడ్ గురించి మాట్లాడి రోజు 20 నుంచి 24 వరకు నువ్వు ఎట్లా చేస్తావు? నువ్వు సూపర్ పోలీస్ కదా, నువ్వు ఎట్లా చేస్తావు? అదే ఉద్యోగం చేసుకో. నువ్వు దీని గురించి మాట్లాడు. నువ్వు బయటకు వచ్చి దీని గురించి మాట్లాడు. అంతేగాని ఎందుకు డీవియేషన్స్ అన్నీ ఎందుకు? నేను 100 మాట్లాడినా, 100 చెప్పిన దాంట్లో మెయిన్ పాయింట్ ఇది. రెడ్ పెన్తో అండర్లైన్ చేసుకో. ప్రతి ఒక్కటి దీని గురించి అడగండి. ఇది మెయిన్ ట్రిగర్ చేస్తే నన్ను ఈరోజు దేనికి పిలుస్తున్నావు? నీకేమన్నా కావాలన్నా? ఇదా నాకేమన్నా కావాలనైతే నీకు ఎప్పుడో లొంగిపోతుండే. నేను ఇంతవరకు రాకపోతుండే, ఎప్పుడో లొంగిపోతుండే. ఇంతవరకు ఎందుకు వస్తుండే? వీళ్ళు ఎవరితోనో వీడియోలు చేపిస్తున్నారు. అందరు థ్రెటనింగ్ కాల్స్ చేస్తున్నారు. నాకేమన్నా అయినా, నేనేమన్నా చేసుకున్నా? నువ్వే కారణం మహేందర్ రెడ్డి, నువ్వే కారణం. SHO ఇబ్రహీంపట్నం మహేందర్ రెడ్డి, నువ్వే కారణం. స్పోర్ట్స్ కోడ్ గురించి మాట్లాడు. ఎందుకు స్వామి ఇదంతా? దేని గురించి ఇదంతా? ఈరోజు నాకు క్లబ్ ఉంది. ఎన్నప్పుడే ఏం లేకపోయినా ఒక డిపార్ట్మెంట్ కోచింగ్ ఇచ్చేంత శక్తి నా దగ్గర ఉంది. నేనేందో నాకు తెలియదా? ఎట్లా నేషనల్స్ అన్నో నాకు తెలియదా? నా స్కిల్ ఏందో నాకు తెలియదా? సంకల్ప్ స్పోర్ట్స్ క్లబ్ అనే క్లబ్ నాకు ఉంది. ప్రతి ఒక్కరికి ఫ్రీ శిక్షణ ఇస్తా.
నా వీడియోలు చూసుకోండి. శ్రీకాంత్ సంకల్ స్పోర్ట్స్ క్లబ్ అని చెప్పేసి గూగుల్లో టైప్ చేయండి. ప్రతి ఒక్కరు నాకు ఫస్ట్ నా గురించి తెలుసుకోండి. నేను ఆడిన ఆట ఏందో నా గురించి తెలుసుకో. ఇలా కామెడీ ప్లేయర్ అని చెప్పేసి ఒక్కొక్కరు నేను తీసుకుంటా బ్లేమ్. ఓకే, నాకు 100 మంది కబడ్డీ ప్లేయర్కి న్యాయం జరుగుతుందంటే నేను బ్లేమ్ తీసుకోనికి పెద్ద కథ కాదు. నాకు నేను ఎందుకు అడ్రస్ చేస్తున్నా అందరికి తెలవాలి. స్పోర్ట్స్ కోడ్ గురించి మాట్లాడు మిస్టర్ మహేందర్ రెడ్డి. బాగా డీవియేట్ చేసినావు, చాలా చాలా డీవియేట్ చేసినావు. ఓకే వీరేష్ అన్న బాగా అడ్రస్ చేసినావు. మరి ఈ పాయింట్ ఏడిపోయిందన్న మస్తు మిస్ కొట్టినావు అన్న. దీని గురించి డిస్కస్ చేయి. దీని గురించి డిస్కస్ చేసి నాకు చెప్పు. ఇవాళ కబడ్డీ ఆడడానికి అన్న సెక్రటరీ పోస్టులు ఎంతో మంది క్రీడాకారులు మరుగున పడిపోయారన్న. ఇలా నల్గొండ అన్న గడప గడపకి వెళ్తారు. ప్రతి ఒక్క జిల్లాలో తిరగన్న నువ్వు గడప గడపకుంటారు. ఒక్కొక్కరికి జాబులు లేక తెలివి ఉన్న జాబులు లేక ఆటనే నమ్ముకొని ఆట ఆడి ఎంతో మంది ఉన్నారన్న. ఎంతమందిని చూలే అన్న. హేమీలు ఉన్నారు కబడ్డీ దాంట్లో. హేమీలు ఉన్నారు. ఎవరికి ఇస్తున్నావు నువ్వు? ఎవరికి ఇస్తున్నావు? నీ పాట వాడేటోనికి ఇస్తున్నావు సెక్రటరీ నువ్వు. ఈరోజు వాళ్ళ మనుషులే ఉంటున్నారు ఈరోజు. దాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఏదో క్యాస్ట్ అనే చిన్న వర్డ్ పట్టుకొని నువ్వు మొత్తం డివియేట్ చేస్తున్నావు కదన్నా. డీవియేషన్ కాదన్నా, స్పోర్ట్స్ కోడ్ దాని గురించి మాట్లాడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, దాని గురించే మాట్లాడు. నువ్వు వీడియో చేస్తే దాని గురించే తీయాలా, లేకపోతే వీడియోలు చేయకూడదు మీరు. ఇవాళ అందరు ఉన్నప్పుడేమో వాడింతరా వాడు ఇంత అసలు వాడిని బతికెంత అని చెప్పి మాట్లాడుతూ, ఇవాళ అదే శ్రీకాంత్ కాల్ చేసి కాంప్రమైజ్ పిలుస్తున్నావు. 4 గోడల మధ్య ఏమైనా పర్లేదా? నీకు నాకు మధ్యలో ఏమైనా పర్లేదా? ఈచ్ అండ్ ఎవ్రీ కాల్ రికార్డింగ్ ఉంది నా దగ్గర. నువ్వు నాతో ఏం మాట్లాడను, వేరే వాళ్ళందరూ నాతో ఏం మాట్లాడారు అవన్నీ ఒకరోజు ఎవిడెన్స్ డే అని చెప్పి పెడతా. ప్రతి రికార్డింగ్ అవన్నీ పెడతా. ఆ రోజు ఎవరెవరు నీ చుట్టూ వాళ్ళందరూ ఎక్కడెక్కడ మాట్లాడతారో నేను కూడా చూస్తా. అన్న ఈరోజు సెలక్షన్ కమిటీ నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నావు అన్న. వీరేష్ అన్న నీకు దండం పెట్టి చెప్తున్నా ప్లీజ్ అన్న, అట్లాంటి వర్డ్స్ వాడకన్నా. ఈరోజు ఏదైతే సెలక్షన్ కమిటీలు ఉన్నారో వాళ్ళ రికార్డింగ్స్ కూడా ఉన్నాయన్న నా దగ్గర. నువ్వేదో అనుకుంటున్నావు కదన్నా. నీ వెనక చాలా అయితే అన్న. నువ్వు ఒక కమిటీ పెడుతున్నావు. నీ కమిటీని మొత్తం శాసించేది ఎవరు అది తెలుసుకో అన్నా. శాసించేది ఎవరో తెలుసుకో అన్న. వాళ్ళ రికార్డింగ్స్ నా దగ్గర లేవా? ప్రతి ఒక్కరు నా దగ్గర. అంతెందుకన్నా నువ్వు మాట్లాడిన ఈచ్ అండ్ ఎవరి నా దగ్గర లేదా అన్న? నువ్వు ఎందుకన్నా పచ్చ అబద్ధాలు మాట్లాడుతున్నావు? అంటే జనాల కోసం ఇట్లా వెళ్ళిపోవాలని చెప్పేసి అయ్యంటే ఏదో ఒకటి పెట్టేద్దాంలే అని చెప్పడానికి అన్న. ఇదంతా ఫ్యాక్ట్స్ మాట్లాడు. కబడ్డీ నేర్పించిన దాని మీద నేను ఫుడ్ తింటున్నాను. ఈరోజు ఉద్యోగం చేసుకుంటే ఫుడ్ తింటున్నా. అదే నేను నిజంగానే కబడ్డీ ఇజ్జత్ తీయాలనుకుంటే నేనే అవన్నీ రికార్డింగ్స్ అండ్ ఫొటోస్ బయట పెడితే ఇలా ఈసీ మీటింగ్ కూడా జరగదన్నా. ఒకరికొకరు మొహాలు కూడా చూసుకోరు. మీరు అనుకుంటారేమో కానీ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డింగ్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. ఎందుకన్నా అంతెందుకన్నా? ఈరోజు ఈసీ మీటింగ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఫోన్ చేశారు నాకు? అసలు ఏమైతుందో తెలుసా నీకేమన్నా? దేని గురించి మాట్లాడుతున్నావు నీకు తెలుసా? అంటే నువ్వు నేను ఇచ్చిన చనువ ఇది. నీకు నీతోటి స్పోర్ట్స్ కోడ్ గురించి మాట్లాడు. నిజంగానే తప్పు ఉంటే తప్పు ఒప్పిందని ఒప్పుకో. నేనే వస్తాను నీ దగ్గరికి. నీకు అంత ఈగో ఉంటే నేనే నీ దగ్గరకు వస్తాను. కబడ్డీ దాని గురించి నీకు లొంగిపోవాలనుకుంటే నేనే లొంగిపోయి నీకు చెప్తా. నువ్వు తప్పని ఒప్పుకోనా? స్పోర్ట్స్ కోడ్ గురించి మాట్లాడాలంటే ఎందుకని ఈ డివియేషన్స్ అన్ని? దేని గురించి మాట్లాడుతున్నదంతా? ఎందుకు వీడియోలు పెట్టించుకున్నాడు? ఇవన్నీ ఎందుకు పెట్టిస్తున్నావు? ఇవన్నీ దేని గురించి? ఇవన్నీ అంటే థ్రెటనింగ్ చేస్తే థ్రెట్ అయ్యేటోనా అయితే ఎప్పుడూ లొంగిపోతుండే. ఎప్పుడో లొంగిపోతుండే. నీకు నిజంగానే నేను లొంగిపోతే ఆ రోజు మా ఇంటికి పంపించడం చూసినావా అన్న? కబడ్డీ పెద్దల్ని పంపించినావు కదా, ఆ రోజే లొంగిపోతుండే. అరే నీకు అసిస్టెంట్ కోచ్ ఇస్తా, నీకు ఆడ నేషనల్ ఆడిపిస్తా, ఈడ నేషనల్ ఆడిపిస్తా, అప్పుడే నేను లొంగిపోతున్నా. నేను ఆ టైప్ కాదు. నువ్వు రాంగ్ పర్సన్తో పెట్టుకున్నావు. అదొక్కటే నువ్వు చేసిన తప్పు. రాంగ్ పర్సన్తో పెట్టుకున్నావు. ప్రతి ఒక్కడు ఒకటే పర్సెప్షన్తో ఉండడన్నా. ప్రతి ఒక్కడు అదే లైన్ ఉండడు. నీ లైన్లోనే ఉండడు. ఇట్లాంటి వాడు కూడా ఉంటాడు, ఇట్లాంటి వాడు కూడా ఒకడు ఉంటాడు. వానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. ఈ రోజు వచ్చింది నువ్వు చెప్పాలి. అంతేగాని నువ్వు వాళ్ళతో నేను వీడియోలు చేపించేసి దీని ఉన్న మెయిన్ టాపిక్ని డీవియేట్ చేసేసి ఎందుకన్నా ఇవన్నీ ఈ డ్రామాలన్నీ ఎందుకు చెప్పన్నా? దేని గురించి అన్న ఇవన్నీ? నిజంగానే ఓకే అన్న, నిజంగా నా దగ్గర రౌడీలు ఉన్నా, ఇంకా రౌడీలు ఉన్నా, మెగా పోలీసు కానా, సూపర్ పోలీసు కానా? సరే రా అన్న, వచ్చి అందరినీ జైలు వేసి అరెస్ట్ చేసేసే. నువ్వు బలువు బరిగిన వర్గాలు ఆశా జ్యోతి అని చెప్పేసి అంటూ ఆ జ్యోతి అని నన్ను కాల్చిందన్న. అందుకే మండి మాట్లాడుతున్నా. దీనికి సమాధానం చెప్పన్నా? నువ్వు స్పోర్ట్స్ కోడ్ గురించి మాట్లాడు నువ్వు ఈరోజు.